మహానాడు మా కడపలో తిరగడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇది పండగ వాతావరణం అనాలో లేకపోతే ఇది మహా పండగ వాతావరణం అనాలో తెలియదు. ఈ కడప నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఒక ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రుల నియోజకవర్గం. సూర్యుడు తూర్పు ఇస్తాడు, ఎంత నిజమో ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం అంతే నిజం. కడప నగరంలో తొలిసారి టీడీపీ మహానాడు జరుగుతుంది. దీనికి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ మహానాడు జరుగుతున్న విధానం మీద, వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. కాకినాడ జిల్లా నుంచి ఇక్కడికి అసోసియేషన్ గా వచ్చేసినటువంటి తెలుగు తమ్ముళ్ళని చూసి మాకు చాలా ఆనందం అనిపించింది. కడప అంటే మాకు ఇంచుమించుగా 800 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ 11 నెలల పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలు ఇచ్చినటువంటి బహుమతి ఈ మహానాడు పండుగ. ఈ రోజు జరగబోతున్న తీర్మానాలు అవనివ్వండి, మన అధినాయకుడు గారు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ముఖ చిత్రంలో ఏ విధమైన ప్లేస్ సంపాదించబోతుంది అన్న విషయం మీద చర్చించడానికి పెట్టినటువంటి కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు చాలా 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 ఆనందపడుతున్నాం. మేము ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముళ్ళందరినీ చూసిన తర్వాత కూడా అరే ఆంధ్రప్రదేశ్ ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, సంపద సృష్టించడం అంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, సంపద సృష్టిస్తే భావి తరాలు ఏ విధంగా హ్యాపీగా బతకగలుగుతారు, వాళ్ళ ఆదాయం మీద వాళ్ళ దాని మీద ఎలా ఆధారపడి బతకాలి, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాల వంక చూడటం కన్నా సంపద సృష్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి స్థానానికి తీసుకెళ్లిన తర్వాత యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక భరోసాని ఇవ్వగలిగే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సభాముఖంగా మా అందరికీ కూడా అర్థమైంది. మేము మా జిల్లాలకు వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం, ఇక్కడ జరిగినటువంటి తీర్మానం, ఇక్కడికి వచ్చినటువంటి సందోహం గురించి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కడపలో పెట్టడానికి ఇంత లేట్ ఎందుకు అయింది సార్? దాదాపు అంత 43 ఏళ్ళు అంతా అయిపోయింది. ఈ కార్యక్రమం మహానాడు గారికి ఇందాక మనం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఇప్పుడు ఈసారి ఏంటంటే సాంప్రదాయంగా ఎప్పుడో ఒక చోట జరుగుతూ ఉండేవి రాయలసీమలో మాత్రమే. ఈసారి అలా కాకుండా రాష్ట్రంలో నలుమూలలో కార్యక్రమం ప్రతి సంవత్సరం నలుమూలలో పెట్టాలి. ఈ కడపలో ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ఈ కడపకి అభివృద్ధి అంటే ఏంటి, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలియజేయడం కోసమే ఈరోజు మహానాడు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. తిరుపతి నియోజకవర్గమే మాది, అర్బన్ అన్నమాట. తిరుపతిలో మేము తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 37 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామండి. ఎప్పుడు ఎక్కడ మహానాడు జరిగినా కానీ మహానాడుకి ఫస్ట్ నుండి 3 రోజులు కూడా ఉండి ఈ మహా పండుగని చూసుకొని మేము ఇల్లు చేరడం జరుగుతుంది. ఆ ఆనవాయితీలోనే భాగంగా ఈరోజు కడపలో జరుగుతున్న మహానాడుకి వచ్చాం. మేము ఈడ చూస్తుంటే పండగ అంటే తక్కువ అవుతుందండి, పండగ అంటే తక్కువ అవుతుంది. మామూలుగా పండగ వాతావరణం అని అంటారు కదా, ఇది పండగ వాతావరణం అనాలో లేకపోతే ఇది మహా పండగ వాతావరణం అనాలో తెలీదు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, చిన్న బిడ్డలతో సైతం వచ్చేసి మహానాడు ఈ పండగ వేడుకల్ని తిలకించి చూసి పోతూ ఉంటారు. అందులో భాగంగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా చాలా బాగుంది. ఈసారి అయితే భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. భోజనాలన్నీ కూడా ఎంత రుచికరంగా ఉన్నాయంటే అంత రుచికరంగా ఉన్నాయి. నాన్ వెజ్ పెట్టడం జరిగింది ఈసారి. అందువల్లే యూత్ అంతా కూడా ఎగబడి తినడంగా ఉంది. చాలా బాగా భోంచేసాం, చాలా బాగా జరుగుతోంది. అదేవిధంగా మన మహానాడులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, తర్వాత స్నాక్స్ కానీ అన్నీ కూడా కూర్చున్న దగ్గరకే తెచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేమంతా కూడా ఇంతసేపు విఐపి గ్యాలరీలో కూర్చోవడం జరిగింది. మాకు ఎనీ టైం అన్ని కూడా అందించడం జరిగింది. చాలా 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 కడపలో ఫస్ట్ అండి ఇది. కడప అంటుండగానే మామూలుగా వేడిగా ఉంటుందా అలా అనుకున్నారు. వరుణుడు కూడా బ్రహ్మాండంగా కరుణించాడు. చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా కూడా జరుగుతుంది. చాలా బాగుందండి. మేము లేకుండా కడప వాతావరణం అంతా కూడా చూసాం. చాలా సంతోషం, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లా నుంచి వచ్చాను. ఎలా ఉంది? ఎన్నో మహానాడు మీకు ఇది? నాకు ఇది 5వ మహానాడు. 5ఆ? ఎంతమంది ఎక్కడ వెళ్ళారండి? ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ. ఎలా ఉంది కడప మహానాడు? తేడా ఉందా అక్కడికి ఇక్కడికి? కడప చాలా బాగుంది సార్. అన్నిటి మీద కడప చాలా బాగుంది. మాకు బాగా నచ్చాయి. అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేశారు.
ఎక్కడ స్టే అది వాళ్ళు ఇస్తారా లేదా మీరే ఉండాలి ఎక్కడన్నా? స్టే వాళ్ళే ఇచ్చారండి, పార్టీ వాళ్ళు ఇచ్చారు. పార్టీ వాళ్ళు ఇచ్చారు. పర్లేదా? అంటే అమ్మాయిలు దూరం నుంచి వస్తారు కదా, స్త్రీలు మహిళలు దూరం నుంచి వస్తారు కదా, అన్ని బాగానే అన్ని ఏర్పాట్లు బాగున్నాయి సార్. మా లేడీస్ కన్నీ కూడా బాగా చేశారు. మాకు అల్లూరు జిల్లా నుంచి గిరీశ్వరి గారు మాకు ఏర్పాటు చేశారు. అన్ని చాలా బాగున్నాయి సార్. అంటే బస్సులో వస్తారండి మొత్తం? మాకు బస్సు ఏర్పాటు చేశారండి మేడం గారు. మొత్తం రూమ్స్ కూడా మేడమే ఏర్పాటు చేశారు. అంతా కూడా మాకు చాలా బాగుంది సార్. చాలా బాగా జరుగుతుందండి. వైజాగ్ కూడా ఇంతకుముందు మహానాడు జరిగింది కదా, వెళ్ళారా? అది నేను అక్కడికి వెళ్ళలేదండి, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఏం నచ్చింది బాగా? ఫుడ్ బాగుందండి, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగుంది. అంటే మొత్తం కొత్త ప్రాంతం కదా, కడప ఎంత ముందు వచ్చారా? ముందు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం రావడం. ఎలా ఉంది కడప? చాలా బాగుందండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగుంది. స్పీచ్ లో విన్నారా? జస్ట్ వెళ్ళేసి వస్తామండి. ఎలా ఉంది, నచ్చిందండి మహానాడు? ఇది ఎన్నో మహానాడు మీకు? నాది ఫస్ట్ మహానాడు అన్న. ఇదే ఫస్ట్ మహానాడు. ఒక పండుగ వాతావరణంలో ఒక పెద్ద జాతరలాగా ఉంది. ఇక్కడ జనాలు విపరీతంగా వస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా ఒక మంచి శుభపరిణామంగా కనిపిస్తూ ఉంది. ఎన్నోసారి సార్ మీరు మహానాడు రావడం? మేము ఫస్ట్ టైం మహానాడు రావడం. ఇదే ఫస్ట్ టైం. అవును, చాలా సంతోషంగా ఉంది ఇలా రావడానికి. ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరినీ చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి ఫస్ట్ టైం రావడం మహా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందాలని మేము అందరూ కోరుకుంటున్నాం. కడప జిల్లాలో పెట్టడం ఇదే మొదటిసారి కదా? అవును అవును. లేట్ అయిందా ఏమన్నా? ఏమో మాకు తెలిసేప్పటి నుంచి కడప జిల్లా ఫస్ట్ టైం అనుకుంటున్నాం మేము. చాలా అద్భుతంగా ఉంది, బాగా జరిగింది. మంచి భోజన సదుపాయాలన్నీ బ్రహ్మాండం కల్పించారు. అలానే వచ్చేటువంటి వారందరికీ కూడా మెడిసిన్స్ కానీ ఇవ్వడం కానీ, మంచి తాగునీళ్ళు, మంచి అన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎంతమంది వేల మంది వచ్చినప్పటికీ ఏ చిన్న కొరత లేకుండా ఎంతో ఆప్యాయంగా దగ్గర ఉండి చూస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా, వాలంటీర్లు అందరూ కూడా. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నది. మాకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ దగ్గర కడప జిల్లాలో అంటే రాజశేఖర రెడ్డి ఇది పసుపు మయం అయిపోయింది. ఈ పసుపు మయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకు పోతుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఈ మహానాడు బాగా సక్సెస్ఫుల్ చేసి 3 రోజులు బాగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. బాగా జనాలు కూడా వస్తున్నారు, బాగా భోజనాలు సౌకర్యం బలి చేసినారు, రకరకాలైన వంటలు ఈ విధంగా బాగా అదృష్టంలో ఉన్నది. బాగా వంటలన్నీ బాగా మహానాడు కూడా మంచి స్పందన ఉన్నది. ఈ మహానాడు మా కడపలో తిరగడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషం. బాగుంది సార్, చాలా బాగుంది. ఎలా జరుగుతుంది మహానాడు? ప్రసంగాలు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరుగుతుంది సార్. బాగా ఏనొచ్చాయి? అంటే ఆ కట్టవట్లు, ఫ్లెక్సీలు, బాబు గారి గురించి ఇంత అద్భుతంగా అక్కడ మాట్లాడడం, అన్ని బాగా బాబు గారు ఇచ్చిన గ్రాంటెడ్స్ అన్ని ఇంత తక్కువ టైంలోనే రోడ్లన్నీ నీట్ గా చేయడం అన్ని చాలా బాగా నచ్చాయి సార్. మా కడపలో జరగడం చాలా అదృష్టం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మరియు ఇక్కడ మహానాడు జరుగుతుందంటే సామాన్య విషయం కాదు. అంతా చూశాము, మీటింగు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మాట్లాడేది కానీ అభివృద్ధి అనేది, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఈసారి కాదు మరొకసారి కూడా అధికారంలోకి రావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. అమరావతి కానీ, పోలవరం కానీ, మిగతా ఇతర అన్ని కూడా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం అంటున్నారు కదా, 43 ఏళ్ళు అంటే పార్టీ పెట్టి అంత ఏళ్ళు అయింది, ఎప్పుడు రాలేదండి? నేను రాలేదు. నాకు 1900 పార్టీ పుట్టినప్పుడు నాకు ఓటు పుట్టిందండి. 23లో నాకు ఓటు పుట్టింది. అప్పుడు 15 ఏళ్ళే నా ఇది, కానీ దొంగ ఓటు పుట్టించుకున్నాను. అప్పుడే నిక్కర్తో వచ్చి ఓటు వేసాను. నేను ఓటు వేస్తే పోలీసు అడ్డుకున్నాడు, అయినా కేర్ చేయలేదు. ఎన్టీ రామారావు బొమ్మ ఇక్కడ పెట్టుకొని నేను ఓటు వేసానండి. ఆ రోజు కూడా వేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పార్టీలు కొనసాగుతున్నాము. ఇదే పార్టీకి బలపరుస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇదే జరుగుతుంది. నా పేరు ఎండి నజీర్ అండి. మాది పెడన నియోజకవర్గం. మరి దేవుని కడపలో మరి మహానాడు రాష్ట్ర ప్రజలందరికీ పండుగ ఈనాడు. మరి ఏదైతే ఇవాళ ఈ మహానాడు వాతావరణం చూస్తుంటే ఒక బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలా ఉంది. ఎందుకంటే ఇవాళ మరి ముస్లింస్ చేసుకునే పండుగ రంజాన్, అతి పవిత్రంగా భావించే పండుగ రంజాన్. మరి హిందువులు అతి పవిత్రంగా చేసుకునే పండుగ సంక్రాంతి. క్రిస్టియన్స్ అతి పవిత్రంగా చేసుకునే పండుగ క్రిస్మస్. కానీ అన్ని కులాలు, మతాలు చేసుకునే ముఖ్యమైన పండుగ, రాష్ట్రంలో అతి పెద్ద పండుగ మహానాడు పండుగ. మరి ఇవాళ ఈ జనాన్ని, సందోహాన్ని చూస్తుంటే ఇవాళ బ్రహ్మాండమైన ఒక పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా, సుఖంగా మరి ప్రజలందరూ చాలా హాయిగా, ఒక స్వాతంత్రం వస్తే మరి ఎంతగా మరి ఆనాడు ఎంతగా ప్రజలు మరి
పండుగ వాతావరణం చేస్తారు. అలాంటి పండుగ వాతావరణంలో మరి ఇవాళ ఈ కడప గడ్డపై కనిపిస్తా ఉంది. గత పరిపాలన చూసాం. రాష్ట్రంలో దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పరిపాలన రాష్ట్రంలో సాగింది. అరాచకాలు సాగిని, అవినీతి సాగిని. మరి ఆనాడు పరిపాలన చూస్తే చాలా బాధేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే మరి దేశంలో ఒక బ్రాండ్ ఉండేది. మరి అలాంటి బ్రాండ్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని దిగజారు చేసి దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల అట్టడుగున పాతాళాగ్ని తొక్కేసిన చరిత్ర గత పాలకులు చూసాం. ఎందుకంటే ముఖ్యంగా ఏ పని చేసినా అవగాహన అనుభవం ఉండాలి ముఖ్యంగా. కానీ ఏ మాత్రం అవగాహన అనుభవం లేని ఒక వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పి మరి ప్రజలందరూ చాలా దురదృష్ట పనిచేశారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నా, మళ్ళీ మనం బతికి బట్ట కట్టాలన్నా, ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలన్నా, మళ్ళీ మన పిల్ల పాపలు సుఖంగా ఉండాలన్నా, మనకి ఉద్యోగాలు రావాలన్నా, మనకు పరిశ్రమ రావాలన్నా, మన పెట్టుబడి రావాలన్నా, మనం ఐక్యంగా ఉండాలన్నా, మనం పండుగ చేసుకోవాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, ఒక్క లోకేష్ గారికి, ఒక్క నరేంద్ర మోడీ గారికి, ఒక పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం. దయచేసి మీరు అందరూ ఐకమత్యంగా ఉండండి. 2029లో సూర్యుడు తూర్పు ఇస్తాడు. ఎంత నిజమో ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం అంతే నిజం.